ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మీ శ్రీహర్ష ఫ్యామిలీ మరికొత్త ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యాక్టివిటీతో మీ ముందుకు వచ్చేసింది. దానికి కావాల్సిన మెటీరియల్ లిటిల్ బీ ఫ్లవర్స్ ఎలాగో నేర్చుకున్నాం. A4 అండ్ వైట్ కలర్ షీట్స్, గమ్, సిజర్, కలర్స్. ముందుగా కార్డ్బోర్డ్ తీసుకొని దాని మీద సర్కిల్ షేప్ డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత సిజర్తో సర్కిల్ షేప్ని కట్ చేసుకోవాలి. ఇలా కార్డ్బోర్డ్ మీద సర్కిల్ గీసుకున్న తర్వాత దీన్ని సర్కిల్ షేప్లో కట్ చేయాలి. అలాగే A4 షీట్ తీసుకొని సేమ్ సర్కిల్ని డ్రా చేసుకోవాలి. మీద గీసుకున్న సర్కిల్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా A4 షీట్ను కూడా సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత గమ్ సహాయంతో ఈ రెండింటిని స్టిక్ చేసుకోవాలి. గమ్ సహాయంతో A4 షీట్ని సర్కిల్గా కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ రకంగా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కలర్ A4 షీట్ తీసుకొని చిన్న సర్కిల్స్ డ్రా చేసుకోవాలి. ఇలా స్మాల్ సర్కిల్ డ్రా చేసుకొని ఇలా డిఫరెంట్ A4 కలర్ షీట్స్ తీసుకొని ఇలా స్మాల్ సర్కిల్స్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా సర్కిల్స్ డిఫరెంట్ కలర్స్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని కట్ చేద్దాం. ఇలా స్మాల్ సర్కిల్స్ 4 కలర్స్ మనం కట్ చేసుకున్న తర్వాత వీటిని సిజర్ సహాయంతో 5 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. 4 కలర్స్ స్మాల్ సర్కిల్స్ని ఈ రకంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత హెల్ప్తో ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. వీటిని ఇలా కట్ చేసి ఫోల్డ్ చేసుకున్న A4 కలర్ షీట్స్ని ముందుగా కట్ చేసుకున్న సర్కిల్కి ఇలా పిక్ చేసుకోవాలి. తీసుకొని గ్రీన్ కలర్ A4 కలర్ షీట్ తీసుకొని లీవ్స్ లాగా డ్రా చేసుకోవాలి. లీవ్స్ లాగా డ్రా చేసి లీవ్స్ని కట్ చేసుకోవాలి. స్టెమ్స్ దగ్గర ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎల్లో కలర్ పెన్ తీసుకొని బీని డ్రా చేసుకోవాలి. ఇలా హనీబీ వేసుకొని అవుట్లైన్స్ వేసుకోవాలి. లిటిల్ బీ ఫ్లవర్స్ రెడీ. థ్యాంక్ యూ.